సార్ నమస్తే అండి. మరి జోగి రమేష్ కొడుకు అరెస్ట్ నిరసిస్తూ కొంతమంది వైసీపీ నాయకులు మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని, చంద్రబాబు నాయుడు కొత్త సాంప్రదాయానికి ముందడుగులు వేస్తూ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడని అంటూ కూడా మేరుగు నాగార్జున కానీ కొంతమంది వైసీపీ నాయకులు కానీ మాట్లాడుతున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అందరికీ జై భీమ్. నా పేరు సుధీర్ అండి. సమతా సైనిక్ దళ్ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. నిన్న జరిగిన సంఘటన చూస్తే అది చట్టబద్ధంగా ఏసీబీ అధికారులు వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్లను ప్రొడ్యూస్ చేసి కేసు ఫైల్ చేసి ఆయన్ని కోర్టుకు తీసుకెళ్ళి కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. కోర్టు జడ్జి గారు దాన్ని పరిశీలించి వచ్చిన కంప్లైంట్ని ఆధారం చేసుకొని ఉన్న ఆధారాలని పరిశీలించిన పిమ్మట ఆయన ఎవరైతే కేసులో ఉన్నారో వాళ్ళని రిమాండ్ చేయడం జరిగింది. ఇది చట్టపరంగా జరిగిన చర్యగా చూడాలి. దీన్ని రాజకీయం చేస్తూ ఒకవేళ అతను తప్పు లేకపోయి ఉంటే రిమాండ్ చేసేవారు కాదు కదా, ఇమ్మీడియట్గా మధ్యంతర బెయిల్ ఇచ్చేవాళ్ళు, తర్వాత ప్రొసీడింగ్స్కి ఆర్డర్స్ ఇచ్చేవాళ్ళు. కానీ రిమాండ్ చేశారంటే అర్థం అక్కడ ప్రూఫ్ ఉంది. ఫస్ట్ పాయింట్ ఇక్కడ నోట్ చేసుకోవాల్సింది. రెండోది, జోగి రమేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి నా కొడుకును అన్యాయంగా అరెస్ట్ చేశారు, అలాగే రెడ్ బుక్ నడుస్తుంది, మా బీసీ వర్గానికి చెందిన నాయకుడిని కాబట్టి మా కులాన్ని అణిచివేసే భాగంగా నా కుటుంబాన్ని టార్గెట్ చేసుకొని ఇచ్చేస్తున్నారు అని మాట్లాడాడు. దీన్ని ఆయన అమాయకత్వం అనుకోవాలా, అతి తెలివితేటలు అనుకోవాలా అర్థం కావట్లేదు. గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో ఎన్నైతే అరాచకాలు, అవినీతి, దుర్మార్గాలు ప్రజలందరూ చూశారు. వాటికి జవాబుగానే 11 సీట్లు మాత్రమే పరిమితం చేసి వైఎస్ఆర్సీపీకి బుద్ధి చెప్పారు. నేను అడుగుతున్నా జోగి రమేష్ని, నువ్వు పెడనలో విపరీతమైన సమాజ సేవ చేసేసి పెడన ప్రజలందరి మన్ననలు పొంది ఇక పెడన ఎట్లయినా మన జోగి రమేష్ ఫోటో చూపిస్తే చాలు గెలిచేసిద్ది, ఇక మనకి పెనమలూరులో నీ అవసరాలు ఉన్నాయి కాబట్టి నువ్వు పెనమలూరు వెళ్ళి అక్కడ పనిచేయని నీకు సీటు పెనమలూరులో ఇచ్చారా? మరి నువ్వు ఏం చేసావు నీ పెడన నియోజకవర్గానికి? 2 చోట్ల ఓడగొట్టారు ప్రజలు. పెడనలో ఓడిపోయింది, ఇక్కడ పెనమలూరులో ఓడిపోయారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? నువ్వు ప్రజాసేవ చేయకుండా కేవలం నీ అక్రమాస్తులు సంపాదించుకోవటానికి అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టుకుంటూ పోయి నిన్ను ఎదిరించిన వాడిని, ప్రశ్నించిన వాడిని తప్పుడు కేసుల్లో జైల్లో పెట్టించి ఈరోజు ఎక్కడైతే మైనింగ్ జరుగుతుందో, నువ్వు పెడనలో మైనింగ్ చేసుకున్నావు అక్రమంగా, అలాగే మన కుత్తూరు తాడేపల్లి దగ్గర వైసీపీ నాయకులు అందరూ కొంతమంది కలిసి, అందులో నువ్వు ఒకడివి, 500 ఎకరాల దాకా మీరు మైనింగ్ చేశారు. ఎన్జీటీ స్థాయిలో రివ్యూ అక్కడి నుంచి అధికారులు వచ్చారు, వాళ్ళని అడ్డుకున్నావు, గోతులు దవ్వావు, వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేశావు. మా సమతా సైనిక్ దళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి సురేంద్రబాబు గారు పిల్లేస్తే ఆయన్ని ఇంటికి మనుషుల్ని పంపించి బెదిరేసి వాళ్ళ కుటుంబాన్ని థ్రెటన్ చేసినప్పుడు వాళ్ళకి పిల్లలు లేరా? వాళ్ళది కుటుంబం కాదా? వాళ్ళ దళిత జాతి కాదా? నీలాగే బీసీ వర్గానికి, ఎస్సీ వర్గానికి చెందిన వాళ్ళేగా. మరి వాళ్ళ పిల్లలు లేరు, నీకు ఒక్కరికే సమాజంలో ఉన్నారు. నువ్వు ఎన్ని అక్రమాలైనా చేయొచ్చు, ఎన్ని భూదందాలైనా చేయొచ్చు, నిన్ను ప్రశ్నిస్తే మాత్రం నీకు రాజ్యాంగం గుర్తొచ్చింది, హక్కులు గుర్తొస్తున్నాయా? నువ్వు ఎన్ని దౌర్జన్యాలు చేశావో అన్నీ బయటికి తీస్తాం. అన్నీ బయటికి తీయడానికి ప్రభుత్వానికి మేము సమతా సైనిక దళ తరఫున మేము అండగా ఉంటాం, వాళ్ళకి మా సపోర్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ చట్టం ముందు సమానులే అని గత ప్రభుత్వంలో ఎవరైతే అంబటి రాంబాబు కానీ, అనేక మంది మంత్రులు కానీ ప్రతిపక్షాల మీద, దళిత నాయకుల మీద మరి తప్పుడు కేసులు పెట్టి జైళ్ళల్లో పంపించినప్పుడు మీరే చెప్పారు అది చట్టపరమైన సమస్య, అది చట్టపరంగా చూసుకోండి, చట్టం ముందు అందరు ఇప్పుడు మీకు కూడా అదే చట్టం వర్తించిద్ది, మీకు కూడా అదే రాజ్యాంగం వర్తించిద్ది, మీకు కూడా అదే హక్కులు ఉంటాయి. మీ హక్కుల్ని దుర్వినియోగం చేస్తే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు ఉంటాయి. అలా చూడాలి తప్ప నువ్వు చేసిన అన్యాయాలు, అక్రమాలు పండాయి, పాపం పండింది, రేపు ఎల్లుండో నువ్వు కూడా జైలుకి పోబోతున్నావు. ఇది తథ్యం. అలాగే మేము చెప్పదలుచుకున్నది ఇంకోటి, మరి రాష్ట్రంలో భయంకరమైనటువంటి అట్రాసిటీలు ఎస్సీల పైన జరిగితే ఆ రోజు మాట్లాడినటువంటి ప్రత్యేకించి మేరుగు నాగార్జున ఎస్సీ కమిషన్ చైర్మన్గా చేశారు, సామాజిక సంక్షేమం మంత్రిగా చేశారు. ఎక్కడ ఒక డ్రైవర్ సుబ్బారావుని చంపినప్పుడు కానీ, సుబ్రహ్మణ్యం చంపినప్పుడు కానీ, డోర్ డెలివరీ చెప్పినప్పుడు కానీ, డాక్టర్ సుధాకర్ని చంపినప్పుడు కానీ, అలాగే రాష్ట్రంలో అనేకమైనటువంటి అట్రాసిటీల విషయంలో ఏ రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి నువ్వు సానుభూతి ప్రకటించడం కానీ, స్పందించడం కానీ చేయనటువంటి నువ్వు ఈరోజు పరిగెత్తుకుంటూ జోగి రమేష్ కొడుకుని అరెస్ట్ చేశారని నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యో అన్యాయం జరిగింది, అయ్యో ఘోరం అన్నావే. మరి మీ ప్రభుత్వంలో
ఆ సీనియర్ మోస్ట్ నాయకుడు చంద్రబాబు గారిని ఉద్దేశపూర్వకంగా మరి ఆ రోజు అరెస్ట్ చేసినప్పుడు మరి ఆ రోజు రాజ్యాంగం కూలీ చేయబడలేదా? ఆ రోజు హక్కులు హరించబడలేదా? ఈరోజేమో మీకు అన్యాయం జరిగిపోతే ఒక బీసీ జాతి మొత్తానికి అన్యాయం జరిగినట్టేనా అని మేము ప్రశ్నిస్తున్నాం. మరి నేను అడుగుతున్నాను మేరుగు నాగార్జున గారిని, మరి మీకు ఎందుకయ్యా మా జాతి పట్ల ఇంత వివక్షత? నాకు అనుమానం వస్తుంది, అసలు మీరు ఎస్సీ కులానికి చెందినవారేనా? అసలు ఎస్సీల పైన అన్యాయాలు జరిగినప్పుడు మాట్లాడని మీరు జోగి రమేష్ గారి కోసం పరిగెత్తుకుంటూ పోయారంటే నాకు అనుమానం వస్తుంది. మీరేమన్నా అసలు కులాంతరం మతాంతరం మత మార్పిడిలా కుల మార్పిడి ఏమైనా చేసుకున్నారా? మీరు ఎస్సీలని ఎంతైతే మీరు ద్వేషించి వాళ్ళపైన ఎన్ని అష్టాచర్యలు జరుగుతున్నా పట్టించుకోలేదో, ఈరోజు పరిగెత్తుకుంటూ నువ్వు జోగి రమేష్ దగ్గరికి వెళ్ళావంటే ప్రజలందరూ దీన్ని గమనిస్తున్నారు. నీకు ఆల్రెడీ బుద్ధి చెప్పారు. నీకు రాజకీయంగా భవిష్యత్తులో ఎటువంటి అవకాశాలు ఉండవు. రాజకీయ సమాజ్ జరిగిపోయింది. ఇకనైనా సిగ్గు తెచ్చుకొని దళితులపైన జరుగుతున్న దాడులు కానీ, దళితులకు రావాల్సినటువంటి హక్కులు కానీ, దళితులకు రావాల్సిన వాటి మీద నువ్వు ప్రజా జీవితంలో మాట్లాడితే నీకు మా సామాజిక వర్గం తరపు నుంచి మర్యాద ఉంటుంది. కానీ ఇటువంటి సిగ్గులేని పనులు చేస్తే మాత్రం ఈ జాతి నిన్ను క్షమించదు, జాతి ద్రోహిగా నిన్ను భావించాల్సిన అవసరం ఉందని మా సమాజానికి ముఖ్యంగా తెలియజేస్తూ ఈ జరిగిన సంఘటనని మాత్రం మేము స్వాగతిస్తున్నాం. ఖచ్చితంగా గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలన్నింటిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చట్టపరమైన చర్యలు జరగాలని చంద్రబాబు గారిని మేము కోరుకుంటున్నాం.